వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రేత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నాం. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా అనుబంధ విభాగ పార్టీలో సంబంధించిన వివిధ హోదాలు అయితే కొంతమంది అభ్యర్థులకు అయితే ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ నిసారన్న గారు అయితే ఉన్నారు. అన్న మాటల్లో తెలుసుకున్నాం. అన్న నమస్తే. ఇప్పుడు మీరైతే మీ అభ్యర్థులకైతే చాలా మందికి అయితే ఈ వివిధ హోదాలు అయితే వచ్చాయి సార్. మీరు దీన్ని ఏమంటారు సార్? నిజంగానే మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈరోజు చాలా వరకు స్టేట్ పోస్టులు చూసుకోండి, అదేవిధంగా డిస్టిక్ పోస్టులు చూసుకోండి, అన్ని పోస్టులు కూడా మదనపల్లి కార్యకర్తలకు పెద్దపీట వేశారు ఆయన. అంటే దగ్గర పార్టీ ఓడిపోయినప్పటి నుండి ఎవరు యాక్టివ్గా పనిచేసినారు, ఎవరు పార్టీ కోసం పనిచేసినారు, ఎవరు సమన్వయకర్తతో తోడుగా ఉన్నారు, అవి ఎంత అబ్జర్వ్ చేసి మిథున్ రెడ్డి గారు వీళ్ళకి మంచి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. 100% మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఆయన సెలక్షన్ అనేది నిజంగానే ఎక్కడికి పోదు. ఈరోజు కూడా మేము ఈరోజు వాళ్ళకందరికీ వాళ్ళ పార్టీ పోస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఒక సన్మాన సభ పెట్టుకొని మేము ఒకటే ఇక్కడ చెప్తున్నాం. ఈ మదనపల్లి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అనేది ఒక వచ్చిన నాయకులను తయారు చేసే ఇండస్ట్రీగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ వచ్చి మంచి నాయకులకు తీసుకుని వస్తాం ప్రజల దగ్గరికి. ఎందుకంటే ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు, ప్రజల కోసం మహర్నిశలు కష్టపడేవాళ్ళు. ఇది వచ్చి మెయిన్ టైం. యాక్చువల్లీ రూలింగ్లో ఉంటే 10 మంది నాయకులు పుట్టుకొస్తారు. అప్పుడు రూలింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకులే వచ్చేస్తారు. కానీ అపోజిషన్ ఉండేటప్పుడు నిజంగానే ప్రజల మీద అభిమానం ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మీద ఉండేవాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద ఉండేవాళ్ళు నిజంగానే బయటకు వస్తారు. ఇట్లా వాళ్ళు కోరి మేము ఈరోజు తీసుకుని వస్తున్నాం. వీళ్ళకి వచ్చిందో ఒక ట్రైనింగ్. ఈరోజు పదవి ఇచ్చేసేదే కాదు, పదవి అనేది ఒక బాధ్యతగా వీళ్ళు గుర్తించాలా. వీళ్ళకి ఒక బాధ్యత ఇచ్చినాం. మళ్ళా తర్వాత కూడా వీళ్ళ మీద ఆజమాయిషీ ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు చేస్తాం అనేది. రెగ్యులర్గా వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెడతాం. సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు పిలుచుకుని వచ్చేసేందులో ఏ రకంగా మాట్లాడాలా, ఏ రకంగా పబ్లిక్లో పోవాలా, ఏ రకంగా మనము ఆఫీసర్స్కి పోవాలా, ఏ రకంగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్కి ఏ ఇబ్బంది వస్తే ఏ డిపార్ట్మెంట్ దగ్గర మనం అప్రోచ్ కావాలా, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చేసి ఒక మంచి నాయకులకు మనము ప్రజలకు ఇవ్వడం అనేది ప్రజలకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టే. మనం అదే ఒక పనికిరాని నాయకుడిని కానీ మనం రెడీ చేసి ఇచ్చినామంటే అది వచ్చిన ప్రజల పాలిట ఒక శాపంగా మారుతుంది. వాడు వచ్చినప్పటి నుండి ప్రజలకు దోచుకోవాలా, తినేయాలా, అదే టైప్లో ఉంటాడు. అట్లా లేకుండా మంచి క్యారెక్టర్ను గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎంచుకొని కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఏం చేయాలనేది మనం చేసుకోగలిగినామంటే వీళ్ళు కూడా ఒక మంచి నాయకులుగా వస్తారు, సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తయారవుతారు, సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి మేము దీనికి ఆ కోణంలో ఆలోచించి వీళ్ళ ట్రైనింగ్ కోసం 100% చర్యలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ వీళ్ళ మీద నమ్మకం ఉంచినారో వీళ్ళు 100% దానికి చూజా తప్పకుండా పాటించి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఆశయాలను ఒమ్ము చేయకుండా బయటకు వస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది సార్. అలాగే చూసుకున్నట్లయితే మదనపల్లిలో, అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మదనపల్లిలో వివిధ హోదాల్లో అత్యధికంగా స్థానికంలో మదనపల్లి ఉంది సార్. అలాగే చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ కానివ్వండి, గ్రామీణ పరిషత్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అలాగే మున్సిపల్ కమిటీ కానివ్వండి, ఇలాగ చూసుకున్నట్లయితే వివిధలో దాదాపు 120 పోస్టులు దాకా మదనపల్లికి ఇచ్చినట్లయితే రుజువైంది సార్. దీన్ని మీరు ఎలా గట్టిగా చెప్తారు సార్? అదే ఎక్కువ సీట్లు మనకి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ మదనపల్లి మీద ఉండే అభిమానం, ఎస్పెషల్లీ ఎంత అభిమానం ఉంది వాళ్ళకి మదనపల్లి మీద, ఎంత నమ్మకం ఉంది అనేది ముఖ్యం. ఎందుకంటే ఇట్లా టైంలో పోరాడే సైనికులను సెలెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక రాజ్యానికి సైనికులను రెడీ చేసేటప్పుడు ఎవరికి కెపాసిటీ ఉంది, ఎవరు క్యాపబుల్ ఉన్నారనేది ఆలోచించి రెడీ చేస్తారు. ఆ రకంగా వీళ్ళకు ఈ టైంలో, ఎందుకంటే ఇప్పుడు పోరాటం మంది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా పోరాడేది చాలా ఉంది. ఇప్పుడు అది ఓన్లీ ఇది వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి మనం రెడీ చేసేటప్పుడు 100% క్యాపబుల్ ఉండే వాళ్ళనే రెడీ చేసుకోవాలి. ఆ విధంగా కోరి వాళ్ళకు మంచి సెలెక్ట్ చేసి గ్రాస్ రూట్ లెవెల్ ఉండి అబ్జర్వ్ చేసి వీళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 100% మా దీనికి 100% సక్సెస్గా ఉంటారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి మీద కూడా ఆయన ఒబీడియంట్గా ఉండి అన్ని రకాలుగా పార్టీ ఏ పిలుపు ఇచ్చినా మేము ఉండమని ముందుకు వస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సార్, ర్యాపిడ్ ఫైర్ లాగా 4 క్వశ్చన్లు అడుగుతాను సార్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వివిధ హోదాల్లో ఉన్న అభ్యర్థులు వారి కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే మీరు ఏం చేస్తారు సార్? వాళ్ళకి కానీ కార్యక్రమాలు చేయకూడదు. ఏ రకంగా వాళ్ళకి ఈరోజు పెద్దపీట వేసినామో, ప్రమోషన్స్ ఇచ్చినామో, ఒక కార్యకర్త నుండి వాళ్ళకు ఒక పదవులు ఇచ్చినామో ఆ రకంగా డిమోషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకు. 100% దాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. వీళ్ళకి ఇచ్చింది కాక దగ్గర అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు. ఏ రకంగా వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ప్రజాసేవలో పాల్గొంటూ ఉంటారు, ఏ రకంగా చేస్తారని చెప్పి వాళ్ళు మా కేటగిరీకి, మా ఆశయాలకు అనుగుణంగా కానీ పోయినారంటే 100% ఇంకా మంచి పదవులు ఇస్తాం, ఇంకా ప్రమోషన్స్ ఇస్తాం. లేని పక్షంలో ఆల్టర్నేట్ మేము చూసుకోవాల్సింది. ఎందుకంటే రాబోయే యుద్ధం 2029 పెద్దది. మనము ఒక పని చేయని కార్యకర్తను ఒక లీడర్గా తీసుకుని అతను గమ్మును కూర్చొని ఉంటే ఆ పోస్ట్ ఖాళీగా పెట్టి ఒక బరువు మాదిరి లాస్ట్ వరకు తీసుకుని పోవడం ఇది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి టైం ఇవ్వండి, చేసే వరకు ఒకవేళ చేయని పక్షంలో ఒక ఆల్టర్నేట్ ఒక 6 months తర్వాత మళ్ళీ ఆప్షన్స్ అడుగుతారు. మాకు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, ఎవరికైనా ప్రమోషన్స్ ఉంటే చెప్పండి, ఎవరికైనా రివర్స్ చేయాలంటే చెప్పండి అని మనం అడుగుతారు. ఆ రకంగా వాళ్ళకు ఆ రకంగా ట్రీట్మెంట్ కూడా ఉంటుంది.
సార్ అలాగే సార్ రెండోదిగా సార్ మీరు మక్కువగా చూపి వీరికి పోస్టులు ఇచ్చారు, లేకపోతే వారి వారి విధానాలు సరిగ్గా చేయడం వల్ల మీరు ఈ పోస్టులు ఇచ్చారు సార్? అంటే పార్టీకి అనుగుణంగా ముందు నుంచి ఉన్నారా ఓడిపోయిన తర్వాత, లేకపోతే ముందు నుంచి ఇప్పటి నుంచి వచ్చారా సార్? వాళ్ళు పార్టీకి చాలా దినాల నుండి ఉన్నారు దీంట్లో. దానికి వచ్చిందో అప్పుడు రూలింగ్లో ఉండింది పార్టీ, రూలింగ్లో ఉండింది. దానివల్ల చాలా మంది రూలింగ్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. అది పేరంటానికి ప్రతి ఒక్కరు వచ్చినట్టు ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. అప్పుడు గుర్తించడం చాలా కష్టం. ఆ నిజమైన కార్యకర్తలు ఎప్పుడు గుర్తుకొస్తారంటే పార్టీ ఓడిపోయిన తర్వాత. ఆ టైంలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా జెండా పెట్టుకుని బయటకు వస్తే కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. రకంగా భయపడతా ఉన్నారు, బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు మా వెంట ఉండేసి పార్టీ కోసం పనిచేసినారు. కాబట్టి మా బాధ్యత వీళ్ళకి మంచి పోస్ట్ వల్ల. ఇట్లా టైంలో పార్టీ కోసం నిలబడే వ్యక్తి ఎప్పటికీ నిలబడి ఉంటాడు, ఎల్లప్పుడూ పార్టీ కోసం ఉంటాడు. అది మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మేము ఆ రోజు తిరిగేటప్పటి నుండి మేము ఆ రోజే చెప్పాం, రాయచోటిలో కూడా ఒక గుడ్ బుక్ అనేది రాసుకున్నాం. ఆ రోజు ఎవరు మా కోసం కష్టపడినారో ఆ గుడ్ బుక్లో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకున్నాం, ఎవరు మా కోసం కష్టపడినారని. దాని అనుగుణంగానే ఆ గుడ్ బుక్ ప్లాన్ ప్రకారమే వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. సార్ అలాగే చూసుకున్నట్లయితే మీరు ఎంచుకున్న హోదాల ప్రకారంగా మహిళల శాతం ఎంత పడుతుంది సార్? మహిళా శాతం ఉంది, ఒక 20% వరకు ఉంటుంది. కానీ ఇంకా కొంచెం మహిళలు కూడా ఇంకా వచ్చేది ఉంది. కానీ చాలా మంది భయపడతా ఉంటారు స్టార్టింగ్లో కేసులని. ఇంకా ఇది అయింది ఏమీ లేదు, ఇంకా 1.5 సంవత్సరం అయింది. ఇంకా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది 10 to 20% వరకు ఇచ్చాం. కాబట్టి వీళ్ళని చూసి కూడా వేరే వాళ్ళు కూడా కొద్దిగా ఆకర్షితులై ఇంకా మేము యాక్టివ్గా వస్తామని చెప్తే ఇంకా పీరియడ్ ఉంది. వాళ్ళని కూడా మళ్ళీ చేసి వాళ్ళకు కూడా ఒక ప్రయారిటీ ఇచ్చేసి 100% వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఒక 30% అయినా లేడీస్ ఉండేటట్టు, మహిళలు ఉండేటట్టు మేము చూస్తాం. సార్ అలాగే సార్ కొంతమందికి అయితే అవగాహన లేదు, అంటే రాజకీయ పరంగా కానివ్వండి మీతో తిరుగుతున్నారు తప్ప నుంచి అవగాహన లేదు. కానీ మీరైతే వాళ్ళకైతే పోస్టులు ఇచ్చారని పక్కన పార్టీలు కానివ్వండి మీతో తిరిగే కొంతమంది వారు కానివ్వండి అంటున్నారు. దీన్ని బట్టి మీరు అదే అవగాహన లేదు, ఇది లేదనేదే. ఇప్పుడు అవగాహన ఇది ఎవరు కూడా పుట్టకతో ఎవరు రారు, ఎవరు కూడా వచ్చిన తర్వాతే నేర్చుకునేది. మనకు కావాల్సింది ఫస్ట్ కెపాసిటీ ఉందా, ఫైట్ అవుట్ చేసే శక్తి ఉందా, వీళ్ళు నిలబడే శక్తి ఉందా అనేది చూసి వాళ్ళకి ఇస్తాం. అవన్నీ వీళ్ళు పాస్ అయినారు ఆ టెస్ట్లో. ఇంకా అవగాహన కల్పించడం అనేది ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం. మేము మా ఆఫీస్లోనే ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం. సీనియర్ నాయకులు పిలుచుకొని వస్తాం, డిస్ట్రిక్ట్ నాయకులు పిలుచుకొని వస్తాం, స్టేట్ నాయకులు పిలుచుకొని వస్తాం. వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తాం. ఏ రకంగా ప్రజల్లో పోవాలా, ఏ రకంగా చేయాలా, ఏ ప్రాబ్లం అయితే ఏ మనిషి దగ్గర పోవాలా, ఏ రకంగానే బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక బండరాయిని వచ్చి శిల్పాలుగా రెడీ చేస్తాం. వీళ్ళు శిల్పాలుగా రెడీ చేస్తాం. మాకు ఆ కెపాసిటీ ఉంది. 100% వీళ్ళకి రెడీ చేసి వాళ్ళకి ప్రజల ముందుకు తీసుకుని పోతాం. ఖచ్చితంగా ప్రజలు కూడా దీంతో సంతోషపడతారు నిజంగానే. ఎందుకంటే వీళ్ళు ఏమీ తెలియకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఎవరికైనా మోసం చేయాలా, దగా చేయాలా అనేది వీళ్ళకి తెలియదు. వాళ్ళు పార్టీకి ఏదో జెండా మోసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు మంచి హోదా దొరికింది. కాబట్టి వీళ్ళు 100% దానికి లాయల్గా ఉంటారని మాకు పూర్తి నమ్మకం. ప్రసాద్ బాబు నా పేరు. అన్న మీకు ఏ హోదా ఇచ్చారు? నాకు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఒక పోస్టు, ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అన్నమయ్య జిల్లా మున్సిపల్ వింగ్కు వైస్ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మరింత పని చేస్తూ ప్రజల్లో నిత్యం ఉండి పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా ముందు వరుసలో ఉండి పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటానని గౌరవనీయులు పెద్దలు నిసార్ అహ్మద్ అన్న గారికి, అట్లాగే గౌరవనీయులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మా ఎంపీ గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాళ్ళకి నిజమైన కృతజ్ఞతలు ఏ రోజు చేరతాయంటే నా వంతు పని తీరు నేను ఎక్కువ మెరుగ్గా పని చేసినప్పుడు వాళ్ళకు కృతజ్ఞతలు చెందినట్టుగా నేను భావిస్తున్నా. అంటే కృతజ్ఞతలు చెప్పేసి మళ్ళీ ఉండిపోతే అది దానికి విలువ లేదు. నా పనితీరు మెరుగ్గా ఏ రోజైతే పార్టీకి ఉపయోగపడి నా వంతు నేను కృషి చేస్తానో ఆ రోజే నిజమైన కృతజ్ఞత. కానీ వాళ్ళకు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అని అలాగే చూసుకున్నట్లయితే మీరు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పార్టీ ఆవిర్భావం ఫస్ట్ డే నుంచి ఉన్నా నేను. వైసీపీ జెండా మదనపల్లిలో ఏ రోజైతే ఎగిరిందో ఆ రోజు నుండి కూడా ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము ఉన్నాం. ఆయన జైల్లో పెట్టడము, అన్ని పార్టీలు హింసించడము, ఇంకొకరైతే ఈ రాజకీయాలు వద్దు ఇవ్వద్దు అని వెళ్ళిపోయేవాడు. అట్లాంటి వాడు ఈరోజు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికే ఒక దిక్సూసిగా మారి వాళ్ళ ఇప్పుడు కూడా అధికారంలో ఉండారంతే. అధికారంలో ఒకవేళ 2029లో ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమి అని గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 2029 ఎన్నికల్లో వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు ఒకే వీధిగా ఉంటారా లేకపోతే మారుతారా? నేను ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే గౌరవనీయులు నిసార్ అన్న ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకోవడం జరిగింది. ఆ రోజు ఆయనకు ప్రామిస్ చేసినాం, అన్న ఆ రోజు నీ వెంట వచ్చినాం, ఈరోజు అవకతవకలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏ వచ్చినా కూడా నిన్ను వదిలి మేము పోయే పరిస్థితే లేదన్న ప్రామిస్ చేయడం జరిగింది. మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా ఏ అవకాశం ఇచ్చినా దాన్ని
స్పీకర్ ఇచ్చి పార్టీకి మా వంతు మేము కష్టపడతాం. ముందుగా అందరికీ నమస్తే. పార్టీ కోసం మేము ఎలా కష్టపడుతూనే ఉంటాము. ముందుగా నాకు ఈ పదవి ఇచ్చిన కోసము మన అన్న జగన్మోహన్ రెడ్డికి, అలాగే మన అన్న మిథున్ అన్నకి, అలాగే మా అన్న నిసార్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్తే చెప్తున్నాను. అలాగే నేను ఇప్పుడు దాకా కష్టపడిన దానికంటే ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉండి అన్న వెంటే ఉంటూ అన్నకి సహకారంగా ప్రతి ఒక్క చోటికి డోర్ టు డోర్ వచ్చే రోజుల్లో కానీ తిరిగి మున్సిపల్ ఎలక్షన్లో కానీ గ్రామీణ దీనుల్లో కానీ మేము అన్నతో ఉండి వచ్చే ఎలక్షన్లో అన్నకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుని అనుకుంటున్నాం. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నాను. నేను గత 14 ఏళ్ళుగా నేను ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. లైక్ ఇన్ఫోసిస్లో, క్యాప్జెమిని, జెన్పాక్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ SAP MM కన్సల్టెంట్ లాగా. అన్న విధానాలు, జగనన్న విధానాలు చూసి ఆసక్తిగా రాజకీయాల్లో రావడం జరిగింది. అన్న ఇచ్చే రెస్పెక్ట్ కానీ, అన్న మాట్లాడే విధానం కానీ, అన్నతో ఉంటూ నాకు అన్న అనేది చాలా లైక్ అయినా నిసార్ అన్న. అందుకోసం అన్నకి 100% అల్లవేళ పార్టీ కోసం, మిథున్ అన్న కోసం, జగన్ అన్న కోసం కష్టపడతాము. అన్న మీకు ఇప్పుడు పార్టీలో ఏ హోదా ఇచ్చారు? నాకు BCCL ఎగ్జిక్యూటివ్ నెంబర్గా ఇచ్చినారు. పార్టీ పదవి కాదు నాకు ముఖ్యం, నాకు పనే ముఖ్యం. పదవి ఎవరికైతే కాదు పని ముఖ్యం. ఈరోజు రాజశేఖర గారు చనిపోయినప్పటి కూడా తన తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న రాజీనామా చేపట్టి ఈ రోజు కూడా మేము పార్టీలో పనిచేస్తున్నాం. నా వయసు 45 ఏళ్ళు, 25 ఏళ్ళు రాజకీయ జీవితం గడిచింది. ఎక్కడ తల వంచను, తప్పు చేయను, ఎవరికి భయపడిన కూడా సిద్ధాంతాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కూడా నా పైన ఎంతో నిఘా పెడితే కూడా నేను ఎక్కడ తల వంచలేదు, తప్పు చేయలేదు, తల వంచలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, బాధ్యత ముఖ్యము, పార్టీ ముఖ్యం. ఈ రోజు పదవి తీసుకున్నానేమో, ఎంపీ మన జగన్మోహన్ రెడ్డి గారు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు పదవి అవసరం లేదు, నాకు జెండానే ముఖ్యం. వైఎస్ఆర్ జెండా నాకు అండ. ఈ పొద్దు పెద్దలు చెప్తారు, అది కొట్టే సుత్తి ఎరిగిపోతుంది కానీ ఆ రాయి విగ్రహంగా మారుతుందని కూడా, మా నాయకుడు విగ్రహంగా మారుతారని కూడా నేను సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2.0 కావచ్చు, డిజిటల్ బుక్ కావచ్చు, రేపు పొద్దునే గ్రామ కమిటీ కూడా వేస్తున్నాం. 80 మంది నెంబర్లతో గ్రామ కమిటీ వేస్తాం. ఆ గ్రామ కమిటీలు కూడా SC, ST, మైనార్టీ, యువకులు, రైతులు, స్టూడెంట్ బలోపేతం చేసి ఈ పార్టీని ఇంకా కూడా మాకు ముందు తీసుకుపోయి 2029లో ఇప్పటికన్నా 151 కాదు కదా, మా దేవుని దయ, ప్రజల ఆశీస్సులు, మా అందరి సహకారంతో మాకు రేపు అది ఎంత వస్తుందో చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు 11 అన్నారు, 151 చూసినాం, 11 చూసినాం. మా నాయకుడు మోసం చేయలేదు కాబట్టి ఈరోజు మేము 11కి నిలిచాం. 11 పెట్టుకుంటా పోతే మీకు నిలిచే జూరీ అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు అన్నమయ్య జిల్లా చేనేత విభాగ కార్యదర్శిగా ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే మదనపల్లిలో చేనేత విభాగం చాలా ప్రత్యేకత స్థానంతో పాటు ఒక హై రేంజ్ ఇచ్చింది మదనపల్లికి. దీన్ని మీరు చేయాలనుకుంటే ఎలా డెవలప్ చేయాలనుకుంటారు? ముందు చేనేత విభాగం బాగా అభివృద్ధి చెందాలంటే ముందు మనకి బ్రాండ్ రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ధర్మవరం పట్టు, కంచి పట్టు మాదిరిగా మన మదనపల్లి పట్టు అనేది వస్తే ఇక్కడ బిజినెస్ అవకాశాలు కానీ, ఆర్థిక వనరులు కానీ, ఆర్థికంగా ఎదగడానికి చేనేత కార్మికులకి అవకాశం చాలా ఉంటుంది. బ్రాండ్ కోసం మేము చాలా ట్రై చేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా మిథునన్న మనకు హామీ ఇచ్చాడు, బ్రాండ్ తెప్పిస్తానని. మన 2029లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అందులోనూ ఈ చేనేత కార్మికులు దాని మీద ఆధారపడి దాదాపు 30-40 వేల కుటుంబాలు ఉన్నాయి, 40 వేల మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు మంచి వైపు ఉండండి, మోసం మాటలు నమ్మద్దండి. వాళ్ళు ఇది ఇస్తాం అది ఇస్తామంటే నమ్మద్దండి. మీకు ఒకవేళ అలా ఏమన్నా చెప్పి చేయకపోతే దాని తరపున ముందుగా ఉండి పోరాడడానికి మేమైతే మీ వెంట అయితే ఖచ్చితంగా ఉంటామని చెప్తున్నాం. ఈ పార్టీలో నేను దాదాపు నా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యడం జరిగింది. మిథునన్న వెనకట్టి 2029లో కూడా 29 కాదు, 2049 కానీ 59 కానీ నేను ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు ఈ పార్టీని అయితే వదిలేది ఉండదు. మేము పార్టీ వెన్నంటి ఉంటాం, మిథునన్న పెద్దిరెడ్డి కుటుంబం వెన్నంటినే ఖచ్చితంగా ఉంటాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. నా పేరు వై షానవాజ్, వైసీపీ వీర అభిమానిని. ముందు రాజశేఖర్ అన్న గారు ఉన్నప్పటి నుంచి మేము పార్టీలో చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాము. ఆ దేవుని దేవం వల్ల మాకు మిథున్ అన్న అండ్ అన్న నిసార్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో నాకు మంచి పోస్ట్ వచ్చింది.
వాళ్ళకి నేను చాలా రుణపడినాను. కాబట్టి భగవంతుని దయ వల్ల నాకు ఈ పార్టీకి మంచి పోస్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి నేను చాలా కృతజ్ఞత తెలుపుకొని, నిసారన్న చాలా మంచి ఆప్తుడు, అభిమానం కలిగిన వ్యక్తి. అంత మంచి వ్యక్తితో మేము పని చేసేది చాలా సంతోషము. కాబట్టి లాస్ట్ ఎండ్ వరకు మేము వైసీపీలో పనిచేస్తామని మేము చాలా మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాం. ధనలక్ష్మినా. మీరు మదనపల్లిలో ఏ ప్రాంతానికి చెందిన? బసిన్కొండ ప్రాంతంలో. మీకే పోస్ట్ ఇచ్చినారా? నా ఎస్టీ సెల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఇచ్చినారు. ఇప్పుడు మీరు ఈ పోస్ట్ అయితే అందింది, చాలా సంవత్సరాల నుంచి పార్టీకి విధేయతగా మీరు ఉన్నట్టయితే అన్నగారు అయితే చెప్పారు. మీకు ఎట్లుందక్క? మాకైతే చాలా గర్వంగా ఉంది, సంతోషంగానూ ఉంది. మా కష్టాన్ని గుర్తించి మేము 10 years నుంచి పొలిటికల్ దీంట్లోనే ఉన్నాను. ఇంతవరకు మాకు ఎవరు ఇలాంటి గౌరవంగా మాకు సత్కరించిన వాళ్ళు లేరు. కార్యకర్తలుగా ఉన్నాము, పార్టీ కోసం ఎంతో కష్టపడినాము. ఇవాళ అన్నగారు మా కష్టాన్ని గుర్తించి మేము మీకు తోడుగా ఉంటాము అని మాకు ఈ పదవి ఇచ్చిన దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. కానీ మీరు మహిళ ఉండి ముందుకు ఇంత ధైర్యంగా వస్తున్నారు, మీకు మీ ధైర్యం ఏంటి? మా ధైర్యమే జగనన్న. జగనన్న అంటే అబద్ధం చెప్పడు, నిజము. ఆ నిజాన్ని మేము ఫాలో అవుతున్నాము. మాలో కూడా ఎటువంటి లోపాలు లేవు. ఎందుకు భయపడాలన్నా? మాలో అంటూ ఎటువంటి లోపాలు లేవు, భయపడడానికి కూడా ఏ అవకాశము లేదు. మా జగనన్న బాటలోనే మేము ఎప్పుడు నడుస్తాము. నా పేరు అమ్మాజా. మేడం, మీకే పోస్ట్ వచ్చింది? నాకు డిస్ట్రిక్యూటివ్ మెంబర్ గా వచ్చింది, డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ మెంబర్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చింది. అంగన్వాడీ వింగ్ సెక్రటరీ వచ్చింది. ఇప్పుడైతే అంగన్వాడీ అంటే చాలా టాప్ లో ఉంది మేడం, ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్స్ లో కానివ్వండి, పిల్లలది కానివ్వండి. దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? నేనైతే నిజం చెప్తున్నా, నాకు ఈ పోస్ట్ వచ్చిందని కూడా నాకు ఇప్పటికి కూడా అది ఫీలింగ్ లేదు. కానీ మా నిసార్ అన్న తరపున నాకు పోస్ట్ ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. నేను మైనార్టీ అయి ఉండి మా ఇండ్లలో గోషా పర్దా అని, బుర్కాల్లో ఉండల్లా, అది ఇది అని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ అన్నిటికీ దాటుకొని నేను ఈరోజు మా పార్టీలో నిలబడి, నాకు నా శ్రమకి గుర్తించి మా నిసార్ అన్న కష్టపడి నాకు ఈ పోస్ట్ తీసి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పదవి కోసం ఏదైతే ఏ జాబ్ అయితే నాకు ఇచ్చారో, ఏ హోదా అయితే ఇచ్చారో, ఆ హోదా ప్రకంగా నేను వాళ్ళు ఏదైతే నాకు సూచిస్తారో దాని ప్రకారంగానే నేను నడుచుకుంటానని హామీ ఇస్తున్నాను. ముందుగా అయితే మీకు రన్ టీవీ తెలుగు దానికి నేను ఆ ఛానల్ కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కానీ మమ్మల్ని మేము పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అనే దీంట్లో మాకు ఒక స్థానాన్ని కల్పిస్తూ, నాకంటూ ఒక స్థానాన్ని కల్పించి మున్సిపల్ ఏరియా సెక్రటరీగా నా కష్టాన్ని ఆయన గుర్తించి మొట్టమొదట నాకు ఒక స్థాయిని కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మదనపల్లిలో అది మన నిసార్ అహ్మద్ అన్న గారే. ఆయనకు జీవితాంతము నేను థ్యాంక్స్ రుణపడి ఉంటాను. మరి ముఖ్యంగా ఈరోజు మన ఆడవాళ్ళు అంటే కొంచెం తక్కువ చూపు చూస్తారు, పార్టీలోకి ఎందుకు వచ్చారు అలా అని మా వెనుక ఏదేదో మాట్లాడుకుంటుంటారు. కానీ మేము అవన్నీ లెక్క చేయకుండా ఓన్లీ మిథునన్న కోసం, జగనన్న కోసం, నిసారన్న లోకల్ నిసారన్న కోసం మేము మా సాయి సక్షుల ఆడవాళ్ళ తరఫు నుంచి మేము ఈసారి మదనపల్లిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా నిలబెట్టి నిసారన్న ఎమ్మెల్యే అన్నం చేసుకునేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా మహిళలందరూ ఏకదాటిగా మేము కలిసికట్టుగా ఉండి మా ప్రయాణాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే. పార్టీలో హోదా ఇచ్చినారు, ఆ హోదాకు మీరు ఎట్లా సంతృప్తి పొందుతున్నారు? నేనైతే చాలా కృషి చేస్తున్నాను. గతంలో నేను వైఎస్ఆర్ పార్టీ కంటే ముందు నుంచి రాజకీయం నేను సీనియర్ లీడరు కాబట్టి నాకు ఇప్పుడు గుర్తించారు. ఇన్ని రోజులు జెండా బాగా కష్టపడినాను, పార్టీ విధంగా అన్ని విధాలు నాకు ధైర్యమే బాగా చేస్తున్నాను. పాదయాత్ర చేసినప్పుడు కూడా బహిరంగ సభలో జగనన్నని నేను మాట్లాడాను ఫేస్ టు ఫేస్. కానీ నాకు చాలా నాయకులు చూశాను, కానీ నిసార్ అన్న అట్లా అనుకూలమైన తిప్పారెడ్డి సార్ కానీ అందరికీ నేను ఇంత మంచి నాయకుడు అనేది అనుకూలంగా మనకు మంచిగా మాట్లాడడం కానీ, ఏమన్నా దగ్గరికి చేయడం కానీ, ఏమన్నా చెప్తే వినడం కానీ బాగా నిసార్ అన్న దగ్గర తీసి మహిళలకు విలువ ఇస్తారు. ఖచ్చితంగా నేను పార్టీ విధంగా ఇంకా పోరాటం చేస్తాను, చాలా బాగా యాక్టివ్గా ఉంటాను, కసిగా చేస్తాను. కాబట్టి ఇది ఒక పదవి అని కాదు, ఒక బాధ్యతగా భావించి అన్ని విధాల సహకరిస్తాను. ఏం మనస్పర్ధలు వచ్చినా, ఏం అడ్డంకులు వచ్చినా ధైర్యంగా పోరాటం చేస్తాను.
కాబట్టి పార్టీ కోసం ఆగేది లేదు, చేసేది కరెక్ట్ గా చేస్తాను. నిసారణని మనము ఈ తూరి కూడా గెలిపించుకుంటామని నమ్మకంతో కసిగా పోరాటం చేస్తాను. మహిళల్ని మైనార్టీ గుర్తించిందేది మన జగనన్ననే. మొదటి ఎవ్వరు కూడా ఏ రాజకీయ పరంగా పాతకాలం నుంచి చూసాం కానీ ఎవ్వరు గుర్తించలేదు. మన జగనన్ననే మనకు మైనార్టీ అని గుర్తింపు తెచ్చారు, వైఎస్ఆర్ కూడా గుర్తింపు తెచ్చారు. దీనివల్ల మనం మైనార్టీ రుణపడి ఉండాము వాళ్ళకి. మేము ఖచ్చితంగా ఈ పోరాటం చేస్తాము. మదనపల్లిలో నిసారణ ఆధ్వర్యంలో మనము ఖచ్చితంగా కసిగా బాగా వర్క్ చేస్తాము. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేశారు. జగనన్న కూడా కృషి చేస్తున్నారు. మనకు మిథునన్న గాని, పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గాని, నిసారన్న గాని ప్రతి ఒక్కరూ మహిళలకు పెద్దపీట వేశారు. పెద్దగా గౌరవించి మంచిగా దగ్గర తీస్తారు. మనస్పర్ధలు రాకుండా బాగా అనుకూలంగా మాట్లాడి మనకు సపోర్ట్ చేస్తారు. ఏ విధంగా కూడా మనం పోరాటం ఆగేది లేదు. చేసే విధానం కరెక్ట్ గా చేసుకుంటూ నేను మనస్ఫూర్తిగా ఇంకా కృషిగా ఈ పదవి బాధ్యత ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని నమ్మకంగా ప్రమాణం చేస్తాను.